హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు మల్టీజోన్. ఈరోజు నేను మీతో మాట్లాడాలనుకునే టాపిక్ వచ్చేసి లైలా అనే మూవీ గురించి. ఇది విశ్వక్షేణ్ నటించిన మూవీ. ఫిబ్రవరి 14వ తారీఖు 2025 సంవత్సరంలో రిలీజ్ అవుతుంది. ఈ మూవీకి సంబంధించి నిన్న అంటే ఫిబ్రవరి 9వ తారీఖున ఒక ఆడియో ఫంక్షన్ ప్రీ రిలీజ్ ఫంక్షన్ చేశారు కదా. దానికి చిరంజీవి గెస్ట్ ఆఫ్ ఆనర్ కింద కూడా వచ్చారు కదా. ఆ సందర్భంలో రకరకాల యాక్టర్స్ వచ్చేసి వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూస్ సినిమా ప్రమోషన్కి సంబంధించి రకరకాలుగా మాట్లాడితే ఒక మిస్టేక్ అనుకునే లాంటిది జరిగింది. ఏంటంటే పృథ్వీ గారు 30 years పృథ్వీ అతను ఒక కామెంట్ చేశారు. ఏమని, ఇందులో మొదట 150 గొర్రెలు ఉంటాయి అతను ఉండే సీన్లోను, చివరికి వచ్చేసరి అవి 11 గొర్రెలే ఉంటాయి అని ఒక పర్టికులర్ పార్టీని ఇన్సల్ట్ చేసేటట్టుగా కొంచెం ఒక సర్టెన్ సర్కాస్టిక్ కామెంట్లు చేశారు. అలాంటి కామెంట్లే జాన్యువరిలో గేమ్ చేంజర్ మూవీ కోసం కూడా కొంచెం అలాంటి కామెంట్సే చేశారు. అండ్ రిలవెంట్గా అలాంటి సీన్లు కూడా గేమ్ చేంజర్లో ఉన్నాయి. మిస్ఫార్చ్యూనో లేకపోతే తప్ప ఏదో ఒకటి సినిమా నచ్చలేదు, అది ఫ్లాప్ అయిపోయింది. సో అది ఫ్లాప్ అయినా ఆ ప్రొడ్యూసర్లు కొంచెం తట్టుకోగలరు, ఎందుకంటే వాళ్ళు పెద్ద ప్రొడ్యూసర్లు కాబట్టి. కానీ ఈ మూవీకి వచ్చేసరికి సాహు అనే షైన్ ప్రొడక్షన్ హౌస్ వాళ్ళు కొంచెం చిన్న ప్రొడ్యూసర్స్, వాళ్ళందరితో ఇంకా సినిమా తీసి ఎస్టాబ్లిష్ అవ్వలేదు. ఇప్పుడిప్పుడే అప్కమింగ్కి వస్తున్నారు. 2వ 3వ తీశారు, 4వ చిరంజీవితో తీస్తున్నారు. సో ఇక్కడికి వచ్చేసరికి ఒక పొలిటికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో అతను సర్కాస్టిక్గా ఒక పార్టీని టార్గెట్ చేస్తూ చేసిన కామెంట్లు ఆ పర్టికులర్ ప్రొడక్షన్ హౌస్ని, ఆ పర్టికులర్ మూవీ తాలూకా రిజల్ట్ని కమర్షియల్గా ఎంతవరకు దెబ్బతీస్తాయనేది లాస్ట్ మంత్లో ఒక మూవీ ద్వారా ప్రూవ్ అయింది. అంటే డైరెక్ట్గా వాళ్ళకి ఆపాదించవచ్చో లేదో కూడా చెప్పలేము, ఎందుకంటే సినిమా బాగుంటే ఏది ఆపదు, బాగోలేనప్పుడు అన్నీ కూడా మైనస్ పాయింట్లు అయిపోతాయి. కర్ణుడి చావుకు 100 కారణాలలాగా. సో అలాగా నిన్న అనుకోకుండా ఒక తప్పు దొరికింది. అప్పటికి ప్రొడ్యూసర్ గారు, హీరో గారు చిరంజీవిని రిసీవ్ చేసుకోవడానికి ఆ 5-10 minutes గ్యాప్లో బయటకు వెళ్ళడం వల్ల వాళ్ళని ఆ మాటల్ని కంట్రోల్ చేయలేకపోయారు. సో అందుకని ఇవాళ అంటే 10వ తారీఖుని వాళ్ళకి మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి మీడియాతో ఇంటరాక్ట్ అవుతూ ఎవరెవరో ఏదేదో కామెంట్ చేస్తే అన్నీ మన చేతుల్లో ఉండవు కదా, ఒక యాక్టర్ని మనం కంట్రోల్ చేయలేం కదా, ఆ టైంకి మేము ప్రజెన్స్లో లేము, పైగా పోనీ అతను మాట్లాడింది నిజంగా తప్పు అయినా కూడా మమ్మల్ని ఇలా బాయ్కాట్ విశ్వక్షేణ్ మూవీ అనేసి ట్యాగ్ చేయడం, ఒక 25,000 హ్యాష్ ట్యాగులతో ట్రెండింగ్ అవ్వడం, ఇంకొకటి వచ్చేసి ఈ మూవీ రిలీజ్ నాడే మార్నింగ్ హెచ్డి ప్రింట్ బయట పెడతానని ఎవడో కామెంట్ చేయడం, మరొకటి వచ్చేసి ఆ పృథ్వీగాడి ఖాతాలో మరొక హీరో బలి, ఒక్కొక్క నెలకి ఒక్కొక్కరిని బలి చేస్తున్నాడు ఈ హీరోగాడు, ఈ పార్టీ తాలూకా సోషల్ మీడియా చాలా యాక్టివ్గా ఉంది అని చెప్పేసి అటుకి ఇటుకి చెప్పి రెండిటికి చెడ్డ రేవడిలాగా, ఊర్లో పెళ్లి కుక్కల హడావుడిలాగా ఆ కుక్క ఈ కుక్క కొట్టుకుని ఈ మూవీని బలి చేసేసినట్టు సంబంధం లేకుండా ఈ మూవీని ఇంత బద్నాం చేయవలసిన అవసరం అయితే లేదనిపించింది. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో స్పాన్ ఆఫ్ మూవీ అనేది చాలా తగ్గిపోయింది. మ్యాక్సిమం ఇలాంటి చిన్న సినిమాలు మీడియం రేంజ్ బడ్జెట్ మూవీలు మ్యాక్సిమం ఉంటే ఒక నెల తర్వాత ఆబ్వియస్గా ఓటీటీలోకి వచ్చేస్తాయి, ఏదో ఒక ఓటీటీ ప్లాట్ఫామ్. ఆ తర్వాత ఇంకొక నెల తర్వాత టీవీలోకి ఆబ్వియస్గా వచ్చేస్తాయి. ఈ మధ్యలో యూట్యూబ్లో కూడా వచ్చేస్తాయి. కొన్ని పైరసీ వెబ్సైట్స్ కూడా ఆటోమేటిక్గా మెయింటైన్ చేస్తున్నాయి. సో మనం వద్దు అన్నా కూడా ఈ మెయింటైన్ చేయడం, ఆ పైరసీ ఇష్యూ ఎప్పుడూ ఉంది. దాంతోపాటు ఇప్పుడు కక్షగట్టినట్టు రిలీజ్ నాడు మార్నింగే హెచ్డి ప్రింట్ బయటకు తీసుకొచ్చి పెట్టేస్తాము అంటే ఇంకా ఆ మూవీ మేకర్స్కి, ఆ హీరోకి పరిస్థితి ఏంటి? వాళ్ళకి ఏం కెరీర్ ఉంటుంది? వాళ్ళ సినిమా మీద ఇన్వెస్ట్ చేసిన డిస్ట్రిబ్యూటర్లు, ఆ ప్రొడ్యూసర్లు ఏమైపోతారు? సో ఎవడో ఒకడు చేసిన తప్పుకి లేదా అతని కక్ష తీర్చుకోవడానికి మరొక ప్లాట్ఫామ్ని యూజ్ చేసుకొని ఇంకొక పార్టీని తక్కువ చేసి మాట్లాడడం వల్ల డైరెక్ట్గా అతను నష్టపోకుండా ఇంకెవరెవరో నష్టపోతున్నారు. సో ఒకవేళ నష్టపోయినా తట్టుకునేటంత పరిస్థితిలో ప్రొడ్యూసరు లేడు, ఆ హీరోకి అంత పెద్ద స్పాన్ ఆఫ్ కెరీర్ కూడా లేదు. అలాంటప్పుడు ఆ మిస్టేక్ చేసినోడిని టార్గెట్ చేయడం మానేసి ఆ మూవీ హీరోను టార్గెట్ చేయడం వల్ల సినిమా అనేది ఎఫెక్ట్ అవుతుంది. ఏ రాంగ్ కామెంట్ దొరికినా ఇప్పుడు ప్రతిదానికి ఎక్స్ప్లాయిటేషన్ ఎక్కువైపోయింది కాబట్టి సోషల్ మీడియాలో. సో ఆబ్వియస్గా ఎవడికి ఎక్కడ ఒళ్ళు మండినా ఆ ప్రొడ్యూసర్కి, ఆ సినిమాకి ఎఫెక్ట్ అయిపోతుంది. సో టు ద పాయింట్
క్రక్స్లో కంటెక్స్లో పట్టుకుంటే ఎవరైతే ఆ కామెంట్ చేశారో అతను అనేది తప్పు అని ఆ పర్టికులర్ సెగ్మెంట్ పీపుల్ ఫీల్ అయితే అతని కోసం ఫోకస్ చేయండి తప్ప దానివల్ల సినిమాని ఎఫెక్ట్ చేస్తే ఇండస్ట్రీ స్పాయిల్ అయిపోతుంది. మోర్ ఓవర్ ఇప్పుడున్న సోషల్ మీడియాకి ఏమాత్రం చిన్న ఒక్క పదం ఒక అక్షరం తప్పు మాట్లాడినా తప్పు దొరికినా పట్టుకొని ఏకేయడానికి, దాని మీద మీమ్స్ చేయడానికి, ట్రోల్స్ చేయడానికి, వైరల్ చేయడానికి, నెగిటివిటీ స్ప్రెడ్ చేయడానికి చాలామంది పీపుల్ కాచుకొని కూర్చున్నారు. సో ఇలాంటి పరిస్థితుల్లో ఎవడి సర్వైవల్ ఆడి చూసుకోవడం కష్టమైపోతుంది. పక్కోడు ఏం చేస్తాడు అనేది ప్రెడిక్ట్ చేసి దానికి కంట్రోల్ మెజర్స్ అనేది తీసుకోవడం అనేది కొన్నిసార్లు అన్కంట్రోలబుల్. సో #బాయ్కాట్ లైలా అనేది ఆల్మోస్ట్ ఒక 30,000 ట్యాగ్స్ చూశాను నేను. అంటే ట్రెండింగ్లో ట్విట్టర్లో అది చూశాను, అంటే ఎక్స్లో. సో నా ఉద్దేశంలో అది తప్పు అని నేను ఫీల్ అవుతున్నాను. అండ్ దీంట్లో ఇంకొక అదర్ యాంగిల్ కూడా ఉంది. సినిమాకి సరిపోనంత పబ్లిసిటీ లేనప్పుడు ఇలా నెగిటివ్ పబ్లిసిటీ కూడా చేయడానికి, సింపతి వర్కౌట్ చేసుకోవడానికి కూడా వాళ్ళు ట్రై చేస్తారు. సో అలాంటప్పుడు మేబీ ఇదొక నెగిటివ్ హైప్ ఇస్తుందేమో, ఆ హైప్తో కొంచెం పబ్లిసిటీ వస్తుందేమో. మోర్ ఓవర్ అది వ్యాలంటైన్స్ డే రోజు రిలీజ్ అవుతుంది కాబట్టి ఇంకొంచెం బెటర్ ఓపెనింగ్స్ని తీసుకొస్తుందేమో అన్న కన్సర్న్లో పాజిటివ్ పబ్లిసిటీ వర్క్ కాకపోతే నెగిటివ్ పబ్లిసిటీ చేయడానికి కూడా కొన్నిసార్లు ఇలాంటి స్ట్రాటజీలు ప్లే చేస్తారు. కానీ విశ్వక్సేన్ జెన్యున్గా ఉంటాడు అనేది నా ఫీలింగ్. బట్ వాట్ ఎవర్ ఆర్ హవెవర్, ఎవరు తప్పు చేస్తే వాళ్ళ మీద పడి ఏడిస్తే ఒక రకం, కానీ ఆ ఇంపాక్ట్ ఇంకొక దాని మీద తీసుకెళ్తే బటర్ఫ్లై ఎఫెక్ట్ లాగా కెరియర్లు, ఇన్వెస్ట్మెంట్లు నాశనం అయిపోతాయి. సో అలా తప్పుగా మాట్లాడిన వాళ్ళు నోరు కంట్రోల్ చేసుకోవడం ఒక పద్ధతి అయితే, ఎవరు తప్పు చేస్తే వాళ్ళని టార్గెట్ చేయండి కానీ దాని సినిమాని కాదు అనేది ఇంకొక ఆప్షన్. సో దిస్ ఈజ్ మై పాయింట్ ఆఫ్ వ్యూ ఆర్ మై అనాలిసిస్. సో మీకేమనిపిస్తుంది? నిజంగా ఆ 30 years పృథ్వీ మాట్లాడిన దానికి విశ్వక్సేన్ అండ్ ప్రొడ్యూసర్ సాహో గారు రియాక్ట్ అవ్వడం జెన్యున్గా అనిపిస్తుందా, లేదంటే ఆ సినిమాకి చేసిన పబ్లిసిటీ సరిపోక ఇలాంటి నెగిటివ్ పబ్లిసిటీ చేస్తున్నారా? మీరేమనుకుంటున్నారో కామెంట్స్లో చెప్పండి. దాంతోపాటు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఏమైనా ఛానల్లో కంటెంట్ ఇంప్రూవ్ చేసుకోవాలనుకుంటే కింద కామెంట్స్లో మెసేజ్ చేయండి, నాకు ఫ్రీ టైం ఉన్నప్పుడు రిప్లై ఇస్తాను. అలాగే సబ్స్క్రిప్షన్తో పాటు బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. నా అనాలిసిస్ ఎప్పటికప్పుడు నేను చెప్పడానికి ట్రై చేస్తుంటాను. ఐ నీడ్ యువర్ సపోర్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ ఛానల్ అండ్ దిస్ వీడియో.